హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మన ప్రశాంత్ నీల్ గారిది తారక్ అన్న సినిమా అయితే తొందరలో స్టార్ట్ అవబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదేంటి అంటే ఈ సినిమాలో అంటే ఏ సినిమాకైనా సరే హీరో కన్నా విలన్ క్యారెక్టర్ స్ట్రాంగ్గా ఉండాలి అని ప్రతి డైరెక్టర్ కూడా నమ్ముతాడనమాట. సో ఈ సినిమాకి వచ్చేటప్పటికి ప్రశాంత్ నీల్ గారు కూడా సేమ్ అలానే ఆలోచిస్తున్నారు. సో ప్రశాంత్ నీల్ గారి విలన్ టేకింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో కేజీఎఫ్ 1లో ఆ గరుడ క్యారెక్టరు, 2లో మన అధీరా సంజయ్ దత్ గారి క్యారెక్టరు, సో సలార్లో మన పృథ్వీరాజు, అంటే అది కంప్లీట్ విలన్ అని చెప్పలేం, బట్ ఒక యాంటాగనిస్ట్గా ఉంటారనమాట. సో ఈ లెవెల్లో ఆయన విలన్ అనేది కొంచెం స్టైలిష్గా, చాలా క్యారెక్టర్ అనేది వైలెంట్గా చాలా బాగుంటుంది అనమాట. విలన్కి చాలా బాగా డిజైన్ చేస్తారు. సో మన తారక్ అన్న సినిమా చాలా బిగ్ బడ్జెట్లో, ఆల్మోస్ట్ 500 కోట్ల బడ్జెట్తో మన ముందుకు రాబోతుంది. సో అంత పెద్ద బడ్జెట్ ఉన్న మూవీకి విలన్గా ఎవరు చేస్తారు అని చెప్పి చాలా న్యూస్ అయితే మనకి స్ప్రెడ్ అవుతుంది. అదేంటి అంటే టైగర్ ష్రాఫ్ మనకి వార్ సినిమాలో ఒక క్యారెక్టర్ అయితే చేశారు హృతిక్ రోషన్కి ఎగనెస్ట్గా. సో మంచి బాడీ అంతా కూడా చాలా బాగుంటుంది. తారక్ అన్నకి ఎదురుగా నిలబడితే ఈ హీరో చాలా బాగా ఉంటుంది అనమాట. సో టైగర్ ష్రాఫ్ని విలన్గా అనుకుంటున్నారనమాట. సో ఆయన డ్యాన్స్ కూడా చాలా బాగా చేస్తాడు. అలాగే మన తారక్ అన్నకి ఈక్వల్గా ఉంటుంది అనమాట. సో ప్రతి సీన్లో ఫైటింగ్ కానీ లేకపోతే ఏదైనా యాక్షన్ సీన్స్ కానీ సో ఆ హీరోతో ప్లాన్ చేయాలి అని చెప్పి ప్రశాంత్ నీల్ గారు అయితే ప్రస్తుతం అనుకుంటున్నారనమాట. సో అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అని మనకు తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే రీసెంట్గా ప్రశాంత్ నీల్ గారు ముంబై వెళ్ళినప్పుడు ఆ హీరోని కలిసి ఇలా స్టోరీ డిస్కస్ చేసి సో ఇలా విలన్ క్యారెక్టర్ ఉంది చేస్తావా అని ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఆయన కానీ ఒకవేళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయితే సో తారక్ కన్నా అలాగే టైగర్ ష్రాఫ్కి మధ్యన సీన్స్ అయితే వేరే లెవెల్లో డిజైన్ అవ్వబోతున్నాయి. సో అది చాలా బాగుంటుంది. అది ఇండియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసేంతవరకు వెళ్ళిపోద్ది. సో ప్రజెంట్ అయితే అప్డేట్ అది గైస్. సో రిమైనింగ్ అప్డేట్స్ ఏమన్నా నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.